బుగ్గలింగేశ్వర లింగేశ్వర రామలింగేశ్వర జల జల ఊరేటి జలధారలో స్వయంభు స్వామిగా వెలిశావుగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినాడులే ఆ పరశురాముడే పూజించినాడులే ఆగస్యమునియే సేవించగా అఖిలాండమంతా తరించగా లింగేశ్వర బుగ్గలింగేశ్వర లింగేశ్వర రామలింగేశ్వర రామలింగ నాయుని స్వప్నంలో కనిపించి ఉత్తర వాహిని పెన్నా నదిన కొలువయ్యి దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన తాడిపత్రి ఊరిలోన వెలిసిన బహుదేవా లింగేశ్వర బుగ్గలింగేశ్వర లింగేశ్వర రామలింగేశ్వర లింగేశ్వర బుగ్గరామలింగేశ్వర ఆలయమే శోభితము సకల కళల శిల్పాలెన్నో పొదిగినవో అద్భుతము నిరంతరం ఊరేటి స్వామి పాద తీర్థము ఆ బుగ్గ నీరు తలపై చల్లిన కలుగును ఎంతో శుభము లింగేశ్వర బుగ్గలింగేశ్వర. ఓం నమ శివాయ. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఈ స్వామి వచ్చేసి త్రేతాయుగంలో రాముల వారిచే ప్రతిష్ఠించబడినది. ఆ తర్వాత వచ్చేసి 1450-1460 మధ్య కాలంలో పెన్నసాని వంశీకుడైన రామలింగ నాయుడుకు ఆయన కళలో కనిపించి గుడి కట్టమని ఆదేశించను. మనకు అప్పుడు వచ్చేసి 1450-1460 మధ్య కాలంలో విరూపాక్షరాయులు రాజుగా ఉండేవారు. ఈ మండలాధీశుడు పెన్నసాని వంశీకుడు రామలింగ నాయుడు. ఈ ఇద్దరు కలిసి కూడా ఒక రామాచార్యుని సపతితే ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. త్రేతాయుగంలో రాముల వారు ప్రతిష్ఠ చేసిన శివలింగం కాబట్టి ఈ శివలింగం కింద ఎప్పుడు నీటి ధార ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. అందుకు ఈ స్వామికి వచ్చేసి బుగ్గరామలింగేశ్వర స్వామిగా ఈయన పిలువబడుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం వచ్చేసి కార్తీక మాసంలో మొదటి సోమవారము మరియు రెండవ సోమవారము కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు కూడా ఈ దేవాలయానికి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకోటి ప్రత్యేకత ఏమంటే ఈ దేవాలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం వచ్చేసి 3 గంటలకు వచ్చేసి 54 మంది మహిళలచే గండా దీపోత్సవం కార్యక్రమం జరగడం విశేషము. ఆ తర్వాత తదుపరి సాయంత్రం ప్రదోష కాలంలో ఇక్కడ స్వామివారు వచ్చేసి పశ్చిమానికి ఉంటాడు. అందుకు ప్రదోష కాలంలో ఈ స్వామివారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా మరియు ఆకాశ దీపోత్సవము మరియు జ్వాలాతోరణము అనే కార్యక్రమం కూడా చేయడం ఇక్కడ గొప్ప విశేషము. జ్వాలాతోరణము మరియు కార్తీక మాసము పౌర్ణమి సందర్భముగా ఎందుకు జ్వాలాతోరణం చేస్తారు అంటే మనకు పరమేశ్వరుడు ఈ విషము ఆరగించిన తర్వాత ఆయన వచ్చేసి మూర్తగిల్లడం జరిగింది. అప్పుడు వచ్చేసి పార్వతీదేవి కొంచెము భయపడి మా భర్తకు ఏమైనా జరుగుతుందేమో అని అగ్నిమంటగా ఆయనక లోపల అంతా దహించి వేస్తూ ఉంటారు. సమస్త దేవతలు కూడా దాంట్లో బాధపడడం జరిగింది. అప్పుడు పార్వతీదేవి వచ్చేసి ఈ అగ్నిదేవుని ప్రార్థించడం జరిగింది.
అయ్యా మా స్వామి వారికి నువ్వు ఇంతగా అగ్ని ఇది చేస్తే చాలా కష్టము అని వేడుకొనగా అప్పుడు ఆ అగ్నిదేవుడు కూడా చల్లారి మనకు కూడా ఆ అగ్నిదేవుడు వరాలు ఇచ్చుకుంటూ ఉండడం. ఎందుకు కార్తీక మాసంలోనే ఈ పౌర్ణమి జ్వాలాతోరణంగా మారిందంటే ఆనాడు ఆ పార్వతీదేవి ఇద్దరు కూడా ప్రథమంగా యమ ద్వారము అనేది అగ్నిజ్వాలగా ఉంటారంట. ఆ యమద్వారం గుండా మనకు కూడా తప్పించాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మనము కొన్ని ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ అగ్నిదేవుని మరియు ఆది దంపతులు ఇద్దరిని కూడా వేడుకోవడం విషయం. ఆ అగ్ని జ్వాల నుండి మనము ఇక్కడే ఈ యమద్వారాన్ని దాటుదామని ఆ పరమేశ్వరుని అనుగ్రహముచే ఈ జ్వాలాతోరణ కార్యక్రమము చేయడం గొప్ప విశేషం. దాదాపుగా ఈరోజు వచ్చేసి భక్తుల వేలాది మంది సంఖ్యలతో అంటే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు కొత్తగా మనకు ఏర్పడిన తెలంగాణ అందరూ కూడా భక్తులు రావడం గొప్ప విశేషం. దాదాపుగా 60,000 మంది దాకా ఈ గుడికి రావడం గొప్ప విశేషం. ఈ తాడిపత్రి పట్టణంలోనే అనంతపురం జిల్లాలోనే ఒక బుగ్గరామలింగేశ్వరుడు భక్తుల కోరిక తీర్చుకుంటూ ఉంటాడు. అందుకు ఈయన బుగ్గరామలింగేశ్వర స్వామిగా పిలువబడుతుంటాడు. తదుపరి వచ్చేసి 3వ సోమవారము కార్తీక దీపోత్సవం కార్యక్రమము కూడా ఇక్కడ జరగడం విశేషం. మరియు జ్వాలాతోరణం అనే కార్యక్రమం కూడా సాయంత్రము 7:30 ప్రారంభమయ్యి 9 గంటల వరకు ఈ జ్వాలాతోరణాల కార్యక్రమం జరగడం గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం గుండా ప్రవేశించి వారి కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటూ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిని మనం అందరం కూడా వేడుకోవడం జరుగుతుంది. శంకరయ్య శర్మ అర్చకుడు, తాడిపత్రి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఓం నమః శివాయ.